ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. అనంతపురం జిల్లా చోళ సముద్రం నుంచి నారాయణపురం దాకా హంద్రినివా కాలువలను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతున్నట్లుగా హంద్రినివా ప్రాజెక్టు కాలువల విస్తరణ లైనింగ్ పనులు జరగలేదని, నాసిరకంగా పనులు జరిగాయన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు వందల కోట్ల రూపాయలు దోచేశారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం పోరాటం ఉధృతం చేస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ 4 జిల్లాలకు హంద్రిని ద్వారా వస్తుందంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి వల్ల. మేమందరం 2012 నుంచి అంటే దాదాపుగా 14 సంవత్సరాలు అయింది. కానీ మరొక మారు 2024లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా గండి కొట్టారో మన అందరికి కూడా ఆశలకు కూడా ఈరోజు కూడా మన ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. మేమంతా కూడా ఇంకా వెడల్పు చేయాలని చెప్పి మేము రాయలసీమ వాసులు కోరుకుంటూ ఉంటే ఈరోజు కుదించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటు కూడా 40 టీఎంసీలకు ఆయనే ఫౌండేషన్ వేయడం, 5 టీఎంసీ మరొక మారు కూడా ఆత్మకూరు దగ్గర ఫౌండేషన్ వేయడం. అదే పద్ధతిలో ఈరోజు 3850 కని, అలాగే ఈరోజు జీడిపల్లె కింద కూడా దాదాపుగా కూడా 400 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 370 కిలోమీటర్లు కూడా 1800కు 2000 కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు లైనింగ్ రూపంలో కూడా ఎలా దోపిడీ చేశారో అందరూ ప్రత్యక్షంగా చూశారు. 3850 కోట్ల రూపాయలు కేవలం 100 రోజుల్లోనే దోపిడీ చేసింది ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం. వారికి కావలసిన కాంట్రాక్టర్లు, ఈ కాంట్రాక్టర్లే వారి పార్టీలో కూడా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, వారికి వంతు పలికే వాళ్ళు వారందరికీ కూడా ఇచ్చేసి ఎలా దోపిడీ చేశారో ఇప్పుడే శైలనాథ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రాయలసీమకు జరిగే అన్యాయాలను కానీ దీనిలో కానీ కూడా ఎత్తి చూపిస్తూ మనం ఎక్కడైతే రాయలసీమకు న్యాయం జరగడానికి ఉందో దాన్ని ఖచ్చితంగా ఫైట్ చేయాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారితోనే మనకు అనుకున్నంత వరకు ఈ రాయలసీమకు న్యాయం జరిగింది. అదే తర్వాత మనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి తర్వాత కూడా న్యాయం జరిగింది. కాబట్టి మనం ఎక్కువ నష్టపోతున్నది ఈ తెలుగుదేశం పార్టీలోనే నష్టపోవటం జరుగుతుంది. కాబట్టి మన నాయకులందరూ కూడా మన హక్కుల కోసం, మన సాధన కోసం మన అందరం కూడా మనం ఈ ఉద్యమాలు చేయాలి. మనం ఖచ్చితంగా దీనికోసం మనం ఫైట్ చేయకపోతే రాబోయే తరాలకు నీళ్లు కూడా తాగడానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా మనం ఈ ఉద్యమాలకు ప్రజలు చేయూతనిస్తే తప్ప మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ ఉద్యమాలకు మద్దతు ప్రకటించి చేయూతనివ్వాలని కోరుకుంటూ, ఇప్పుడు ఈ కాలువలో జరిగిన ఏదైతే నాసిరకం పనులు చేస్తున్నారో దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఆ కాంట్రాక్టర్ల మీద కూడా ఖచ్చితంగా రికవర్ చేసే విధంగా ఖచ్చితంగా రికవర్ చేయాలని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఆగమేఘాల మీద ఇదంతా కూడా లైనింగ్ చేయాలని పిలిచినాడు. 950 కోట్ల టెండర్లు జరిగాయి. దాదాపు 192 కోట్లు, 192 కోట్లు ఎక్సెస్కు టెండర్స్ వేశారు. పోనీ నాణ్యంగా పనులు చేసినారంటే ఇప్పటి వరకు మనం చూసాం. నన్ను ఇప్పుడే అడిగిన రైతులు కొంతమంది, మీరు ఇవన్నీ చూడ్డానికి వచ్చినారు కదా, ఇప్పుడు ఆల్రెడీ లైనింగ్ అయిపోయింది కదా, మా బోర్లన్నీ ఎండిపోయినాయి, రైతుల చెట్లన్నీ ఎండిపోతా ఉన్నాయి, ఇది వర్షం కరువు ప్రాంతం కదా, మీరు అదేమన్నా పడగొడతారా అని అడిగినారు. మేము వాళ్ళకి ఒక్కటే చెప్పినా, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు, నాయకులు పంచుకోవడానికి వర్కులు చేసినారు. అవి ఆల్రెడీ కూలిపోతా ఉన్నాయి. మన గవర్నమెంట్ వచ్చే లోపల ఆ లైనింగే నిలబడదు. మేము వచ్చిన తర్వాత వైడనింగ్ చేసి ఇక్కడ ప్రాంత రైతులకు మంచి చేస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు గ్రౌండ్ వాటర్ పోతుంది, బోర్లు ఎండిపోతున్నాయి, చెట్లు ఎండిపోతూ ఉన్నాయి. అదే కాకుండా ఏదైతే మనకు 6300 క్యూసెక్కులు రావాలో అవి కూడా రాకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా అన్యాయం చేసి మొత్తం ఆయన డబ్బులన్నీ తీసుకుపోయి వాళ్ళని ఆయన జాగీర్ అన్నట్టు ఆ అమరావతిలో పెడతా ఉన్నాడు. 1,00,000 కోట్లు అంటాడు. ఎవరినైనా సొమ్ము, రేపొద్దున ఎవరినైనా కట్టాలి అప్పులన్నీ. ఆయన పెట్టే ఖర్చుకు
సంవత్సరానికి 70,000 కోట్ల అప్పు వడ్డీ కట్టాల్సి వస్తుంది. సంవత్సరానికి అన్ని వేల కోట్లు ఎవరు తీర్చుకోవచ్చు కడతారు? ఆ మాత్రం ఆలోచన లేకుండా ఆయన ఈరోజు మొత్తం అంతా కూడా ఒక్క జిల్లాలో ఒక ప్రాంతానికి మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అక్కడ దోచుకోవడానికి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం పెట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.